నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, మాఘ మాసంలో ఈరోజు మనం 24వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 24వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభూ శంకర. నిన్నటిదే కథ కొనసాగుతున్నది కదా, పారిజాత పుష్పాలను గురించిన కథ. అవునా? సత్యజిత్తు ఏకాదశి రోజున భార్యతో కలిసి ఉపవాసం ఉన్నాడు. కేశవుణ్ణి గంధపుష్పాలతో అర్చించాడు. మళ్ళీ అప్పుడు ఆ స్వామి అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఏదన్నా కోరికో తీరుస్తాను అన్నాడు. సత్యజిత్తు అన్నాడు, స్వామి, ఇంద్రాదులకి పూర్వంలాగానే చరించే శక్తిని ఇవ్వవయ్యా. వాళ్ళు నీ నిర్మాల్యం తొక్కి కదలలేక నా తోటలో పడి ఉన్నారు. అలానే నాకు నా భార్యకు కూడాను నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు అని కోరాడు. శ్రీహరి అంగీకరించాడు. ఆ తర్వాత మరి ఆయన చెప్పాడు ఏకాదశి తిథి గురించి. ఈరోజు ఏకాదశి అయ్యా, నీకు నేను దర్శనమిచ్చిన రోజు కాబట్టి ఈ తిథికి ప్రత్యేకత కల్పిస్తున్నాను. ఈ తిథి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో, జాగరణ చేస్తారో వాళ్ళకి సర్వశుభాలు కూడా కోరటమే కాకుండా నా సన్నిధికి వాళ్ళు వస్తారు అని కూడా ఆయన చెప్పాడు శ్రీమన్నారాయణుడు. మరి ఆ తర్వాత శ్రీహరి ఇంద్రాదులు వింటూ ఉండగా సత్యజిత్తుని వాడి భార్యను చూసి అన్నాడు, మరి పాడ్యం నుండి 10 దినాలు మామూలుగా భుజించి ఏకాదశి ఉపవాసం అంటే 10వ రోజున మాత్రం మధ్యాహ్నమే భుజించాలి, ఆ రాత్రి ఉపవాసం ఉండాలి. 11వ రోజున ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజున. 12వ రోజు ద్వాదశి గడియలు ముగియకుండా ముగించాలి. అంటే 3 పూటల ఉపవాసం అన్నమాట. అంటే ఏంటి, ఆ దశమి రోజు రాత్రి, ఏకాదశి రోజు 2 పూట్ల 3 పూట్ల 3 పూటల ఉపవాసం. చాలామంది ఏం చేస్తారు, ఏదో రోజంతా ఉపవాసం ఉంటుంది, సాయంత్రం తినేసేవాళ్ళు కొందరు. అలా కాకుండా ఇలా చేయాలి. అంటే పండో ఫలమో పుచ్చుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. మరీ కటిక ఉపవాసం కాకుండా దాన్ని లంఘనం అంటారు. దేన్ని అసలు ఏమి పుచ్చుకుండా ఉండేదాన్ని లంఘనం అంటారు. ఆయుర్వేదంలో రోగం తగ్గించడానికి అదొక మందుగా చెప్తారు, దాన్ని లంఘనం అంటారు. అలా కాకుండా కాస్త పాలు లేకపోతే ఫలము పుచ్చుకొని 3 పూట్ల ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు ముగియకుండా, అంటే ఇప్పుడు రేపు దశమి కదా, రేపు రాత్రి ఉపవాసం ఉండాలి, ఎల్లుండి ఉపవాసం ఉండాలి, ఆవులు ఎల్లుండి భోజనం చేయాలన్నమాట. అటువంటి వాళ్ళకి ఇహలోకంలో సర్వశుభాలు పొందుతారు. మరి అంతేకాకుండా ఈ తిథి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం పొందుతారు. ఈ తిథిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు అని స్వామి వాళ్ళు వింటూ ఉండగా, ఇంద్రుడు మొదలైన దేవతలు వింటూ ఉండగా వాళ్ళకి చెప్పాడు. ఎవరికి? సత్యజిత్తుకి, అతని భార్యకి. ఆ తర్వాత ఇంద్రుడితో అన్నాడు, మీరు ఇంద్రాది దేవతలతో అన్నాడు, మీరు ఈ పారిజాత వృక్షాన్ని తీసుకొని పోండి. ఎక్కడికి? స్వర్గానికి. అలానే నేను తులసి మొక్కను తీసుకొని పోతాను. ఈ 2 తోటలు పెంచుతున్నాడుగా, ఇతనికి ఇక అవసరం లేదు. ఎందుకంటే అతను కోరాడుగా నా దగ్గరికి వస్తానని, నాకు నా భార్యకి మీ నివాసం కల్పించండి, వైకుంఠానికి తీసుకెళ్ళండి అన్నాడుగా. కాబట్టి ఆ తోటలు అక్కర్లేదు. కాబట్టి పారిజాత వృక్షాన్నేమో మీరు తీసుకెళ్ళండి, తులసినేమో నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. తులసితో అన్నాడు, నువ్వు నాకు చాలా ఇష్టరాలవి, నా వద్దకు నిన్ను నా హృదయంలో ధరిస్తాను, సందేహం లేదు. నీవు పవిత్రురాలవు, అంతేకాదు పవిత్రతను కూడా కల్పిస్తావు ఇతరులకి. నువ్వు పాపనాశిని. నీ దళాలతో నిన్ను చూసిన వాళ్ళు చూస్తేనే చాలు, వాళ్ళు గంగా స్నానం చేసినంత
పవిత్రత పొందుతారు. ఇక నీ దళాలతో నన్ను పూజించిన వాళ్ళకి అసలు పునర్జన్మ ఉండదు. అంటే ముక్తే వాళ్ళకి. అమృతం నుండి పుట్టిన తులసి నీ దళాలని మాలగా చేసి నా కంఠానికి సమర్పించిన వాళ్ళు అంతులేనంత అనంతకాలం నా లోకంలో నివసిస్తారు. వైకుంఠం వేరు, ముక్తి వేరు, స్వర్గం వేరు. అర్థమైందా? ముక్తి అంటే ఇంకా వైకుంఠం కూడా లేదు, స్వామిలో ఐక్యమైపోవటమే. వైకుంఠం అంటే స్వామి సమక్షంలో ఉండటం. అర్థమైందా? ఆయన నివాసం వైకుంఠం. అలానే నిన్ను తమ ఇండ్ల యందు కానీ తోటలందు కానీ పెంచేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏ పాపాలు అంటవు. నిద్రలేవగానే అన్మూలే సర్వతీర్థాయనే మధ్య సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని చదివి, లేదా దాని అర్థాన్ని, ఏమిటి దాని అర్థం? నీ మూలల్లో సర్వ తీర్థాలు నివసిస్తాయి, నీ మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారు, నీ అగ్రభాగంలో సర్వ వేదాలు వేదశాస్త్రాలన్నీ ఉంటాయి అనే భావంతో నీకు నమస్కరించిన వాళ్ళు పవిత్రులు అవుతారు. మరి నీ ఆకుల మీద నీళ్లు చల్లి నెత్తి మీద చల్లుకోవాలి. నీ తులసి కోటలో ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకోవాలి. అర్థమైందా? అది కూడా చెప్పాడు స్వామి. మరి ఆ తర్వాత ఆ తులసిని ఒకవైపు నిమిరాడు, నాలాగా నల్లగా అయిపోవాలి నువ్వు కూడా అని. అందుకోసం కృష్ణ తులసి శ్రేష్టము అంటారు పూజకి. ఆ తర్వాత స్వామి సత్యజిత్తును మరి అందరూ చూస్తుండగానే తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు సత్యజిత్తుని, అతని భార్యని. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.